ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పర్యటనను పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో టౌన్, వార్డు, బూత్ స్థాయి కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ సభ్యత్వం కలిగిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీలను ఎన్నుకోనున్నారు. ప్రత్యేకంగా ఈసారి ఓటింగ్ ప్రక్రియ ద్వారా పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఇప్పటి వరకు నామినేషన్ లేదా ఏకగ్రీవ పద్ధతిలో జరిగే ఎన్నికలకు భిన్నంగా తొలిసారి సభ్యులే ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. రేపు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించడంతో పవన్ కళ్యాణ్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పర్యటనను పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చెప్పండి చంటి, అప్డేట్స్ ఏంటి? గణతంత్ర దినోత్సవం అనంతరం 28, 29 అలాగే 30 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలుస్తుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయిందని పూర్తిగా తెలుస్తా ఉంది. అయితే పిఠాపురంలో పూర్తి స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే 5 కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుల నియామకాలు జరిగిన అనంతరం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వారితో పాటు సమావేశమైన కార్యకర్తలు సమావేశం అయిన తర్వాత రానున్న రోజుల్లో జనసేన పార్టీ దిశానిర్దేశాలను తెలుసుకుని వాటిని ప్రజలకు తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ పర్యటన స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే 28, 29 తేదీల్లో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఈ ఏర్పాట్ల నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారని తెలిసింది. అయితే ఈ అనుకోని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన రద్దయి అమలాపురం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారని తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కోనసీమ కళ్యాణంలో పాల్గొన్న అనంతరం జనసేన పార్టీ నాయకులతో ఆయన సమావేశమై అక్కడ పార్టీ నాయకులతో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తా ఉంది. Thank you for the update, Chanti. Thank you. Right, thank you for the update, Chanti.